హాయ్ గైస్, వెల్కమ్ టు హలో మెడికోస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్యుబేషన్ ట్రేలో ఏముండాలి ఏది ఉండాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర 2 లారింగోస్కోప్స్ ఉన్నాయి. పిడియాటిక్ ఒకటి మన దగ్గర అది ఇక్కడ పిడియాటిక్ అడల్ట్ ఉంటాయి. అడల్ట్ పిడియాటిక్ లో స్కోప్స్ వచ్చే సైజెస్ 0, 1, 2, 3 ఉంటాయి స్కోప్స్. ఇవి స్కోప్ పెట్టే విధానం మెజర్మెంట్ లైట్స్ వస్తున్నాయి లేదా ఇంట్యుబేషన్ ఉంది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా లైట్స్ వస్తున్నాయా లేవా అనేది. పీడియాటిక్ లారింగోస్కోప్స్ ఇవి. ఇందులో సైజెస్ ఇక్కడ ఉంటాయి మనకి 0, 1 చూసుకోవాలి. తీసి ఎప్పటికప్పుడు ఆఫ్ చేసి పెట్టుకోవాలి ఆఫ్టర్ ఇంట్యుబేషన్ తర్వాత కానీ దాని తర్వాత కానీ. ఇందులో వచ్చేసి ఒక స్కోప్ ప్రాబ్లం. ఇది అడల్ట్ లారింగోస్కోప్. ఓకే, అడల్ట్లో వచ్చేసి దీన్ని పిడిల్ అంటారు మనం పట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో కూడా సైజెస్ ఉంటాయి 1, 2, 3, 4 సైజెస్ ఉంటాయి. మోస్ట్లీ యూజ్డ్ అయింది పిడిల్ ఫర్ 4 స్కోప్. ఎవరికి పడతాం అంటే గో ఫర్ అడల్ట్స్, మేల్స్ ఓన్లీ. డిపెండ్ ఆన్ ఒబెసిటీ పేషెంట్స్ కానీ వాళ్ళకి ఈ 4 నెంబర్ బ్లేడ్ యూజ్ చేస్తాం. ఆల్మోస్ట్ మేల్స్కే యూజ్ చేస్తాం ఈ స్కోప్. తర్వాత వచ్చేసి నెంబర్ 3 ఫర్ యూజింగ్ ఫర్ ఫీమేల్స్ ఓన్లీ. ఫీమేల్స్కి వాడడానికి ట్రై చేస్తాం ఫీమేల్స్లో. లేదు ఇంకా బాగా డిఫికల్ట్ ఉంది అవ్వట్లేదు అంటే గో ఫర్ పీడియాటిక్స్. చిన్నపిల్లలకి కానీ మన అబో 18 years 16 years ఉన్న వాళ్ళకి 2 నెంబర్ లారింగోస్కోప్ వాడతాం. టోటల్లీ ఇది అడల్ట్ లారింగోస్కోప్. ఇప్పుడు ఇందులో మనకి అడల్ట్ పీడియాటిక్ 2 అయిపోయినాయి. నెక్స్ట్ మనం చూసుకోవాల్సిన ఇంట్యుబేషన్ ట్రేలో మాస్క్, అనాటమికల్ మాస్క్, ఎయిర్వేస్ దీని పేరు లేదు ఈడుంది అనాటమికల్ మాస్క్. ఇందులో కూడా సైజెస్ ఉంటాయి ఫర్ అడల్ట్ అండ్ పెడియాటిక్ ఉంటాయి. ఇందులో కూడా మోస్ట్లీ కామన్ మనం యూజ్ చేసేది 4, 3, 5 సైజెస్ ఉంటాయి ఇందులో కూడా. దాని తర్వాత మనం మోస్ట్లీ యూజ్ చేసేది ఆంబూ బ్యాగ్కి ఆటోమేటిక్గా ఇదైతే మనం కనెక్షన్ పెట్టుకోవాలి. ఇది ఫర్ ఆక్సిజన్ సపోర్ట్ అండ్ ఇది రిజర్వ్ బ్యాగ్. ఇది ఆక్సిజన్ రిజర్వ్ బ్యాగ్. ఇందులో ఇది మనం కంప్రెషన్స్ ఇవ్వడానికి, ఆక్సిజన్ కంప్రెషన్స్ ఇవ్వడానికి ఇది యూజ్ చేస్తాం. ఇక్కడ మన ఈ మాస్క్ తోటి ఎయిర్వే ప్రొటెక్షన్ చేసుకోవడానికి, ఎయిర్వే దీంతో మన నెక్ హోల్డ్ చేసి పెట్టుకొని ఆంబూ చేసుకుని ఫర్ కంప్రెషన్స్. దీని టోటలీ ఆంబూ బ్యాగ్ అని అంటారు. ఫర్ ఇంట్యుబేషన్ టైంలో యూజ్ చేస్తారు. అండ్ సెకండ్ థింగ్ బూజీని యూజ్ చేయడానికి ఓన్లీ డిఫికల్ట్ ఇంట్యుబేషన్స్ కానీ లేదా మనకు షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకి బెటర్. బూజీతో ఇంట్యుబేట్ చేస్తే బెటర్. డైరెక్ట్ ET2 వేసుకునే కన్నా బూజీతో ఇంట్యుబేట్ చేసుకుంటే చాలా బెటర్. అండ్ నెక్స్ట్ థింగ్, నీకు ఇంట్యుబేట్ చేసుకోవడానికి ముందు కావాల్సింది ET2 అంటే మనకు గుర్తు రావాల్సింది ఎండోటెక్రల్ ట్యూబ్. ఇందులో సైజెస్ ఉంటాయి. సైజులో 8.5, 8, 7.5, 7 మోస్ట్లీ కామన్ యూజ్డ్. 3 days 4 ఫర్ 8.5 ఫర్ యూజింగ్ ద అడల్ట్స్. ఫిమేల్స్ used to 7.5. బిఫోర్ ఇంట్యుబేషన్ యూ కెన్ సీ PSCలో మన మల్లపట్టికని చూసుకొని దాన్ని బట్టి మనం ఏ ట్యూబ్ వేసుకోవచ్చు అని చెప్పి యూజ్ చేయొచ్చు. ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. పీడియాటిక్ ఉంటాయి, అడల్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. డిఫికల్ట్ ఇంట్యుబేషన్ బట్టి ఇందులో కూడా విత్ కఫ్ ట్యూబ్స్లో విత్ కఫ్, వితౌట్ కఫ్ 2 ట్యూబ్స్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఏముంటుంది, ఆంబూ బ్యాగ్ అయిపోయిన తర్వాత మనకి బెయిన్ సర్క్యూట్. ఒకవేళ ఆంబూ బ్యాగ్ లేకపోతే బెయిన్ సర్క్యూట్ తోటి కూడా వీ కెన్ వెంటిలేట్ ద ET ట్యూబ్. బెటర్ టు ఆంబూ బ్యాగ్ కన్నా బెయిన్ సర్క్యూట్ తోటి షిఫ్టింగ్ కోసం కొంచెం ఈజీగా ఉంటుంది ఇది. ఇంకోటి వెంటిలేటర్ కిట్, క్యాథెటర్స్, సెక్షన్ క్యాథెటర్స్లో 14, 16 కలర్ కోడ్స్ గుర్తుపెట్టుకోవాలి, సరేనా? ఆల్వేస్ గ్రీన్ 14, ఆల్వేస్ ఆరెంజ్ 16. ఇందులో కూడా 10, 12, 18 కూడా ఉంటాయి సైజెస్ కూడా ఇందులో. ఇంకా నెక్స్ట్లో రైల్ షూట్స్ తెలిసి. నెక్స్ట్ వాక్యూమ్ సెట్. మోస్ట్ కంపల్సరీ వాక్యూమ్ సెట్ లేదండి పేషెంట్ని ఇంటిబేట్ చేయొద్దు. వాక్యూమ్ సెట్ విత్ యాంకర్ కూడా ఉంటుంది సపరేట్. ఇది ఖచ్చితంగా ఉండాలి. ఇది లేకుండా అసలు పేషెంట్ ఇంటిబేట్ చేయదు. అదొకటి. ఎయిర్వే
ఒకవేళ నువ్వు అంబు మాస్క్ తోటి వెంటిలేట్ చేసిన వెంటిలేట్ అవ్వాలి అంటే ఎయిర్వే తోటి వెంటిలేట్ చేసుకోవచ్చు. ఎయిర్వేలో సైజెస్ ఉంటాయి 3, 2, 1, 0 ఇందులో కూడా సైజెస్ ఉంటాయి. కలర్ కోడ్స్ ఉంటాయి ఇందులో కూడా. ఎల్లో 2, రెడ్ 3, గ్రీన్ 1. వచ్చేసి ఏమున్నాయి కంపల్సరీ ఉంచుకోవాల్సింది గ్లౌజ్, రోలర్ బ్యాండేజ్, జెల్, డైనోప్లాస్టరు అండ్ స్టెథోస్కోప్ కూడా ఉండాలి ఫర్ ఎయిర్ ఎంట్రీ చెక్ చేసుకోండి లంగ్స్. ఇవన్నీ ఉంచుకున్న తర్వాతనే ఈ ఎమర్జెన్సీ డ్రగ్ కోసం ఇంటిబేషన్కి ఇవన్నీ ఉంచుకోవాలి. తర్వాత వెళ్తే డ్రగ్స్లో వచ్చేసి మనకు తెలిసిందే కదా, డ్రగ్స్ డిపెండ్ ఆన్ అనెస్థిషియాలజిస్ట్. సెడేటివ్ డ్రగ్స్ ఉంటాయి, ప్యారలైజ్ డ్రగ్స్ ఉంటాయి, రిలాక్సెంట్స్ ఉంటాయి, ఇంకోటి రివర్సల్స్ కూడా ఉంటాయి.